అలంకరించిన సిపి గారికి, అలాగే పరశురామరాజు గారికి, అలాగే డాక్టర్ గారు, అలాగే టీజేఎఫ్ అధ్యక్షుడు చౌదరి గారికి, అలాగే మన దొడ్డి కిరణ్కి, తదితర ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి టీజేఎఫ్ కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా అట్టహాసంగానే ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మా యొక్క భాగస్వామ్యాన్ని వారు తీసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం. మరి టీజేఎఫ్ నుంచి ఈరోజు సుమారు 600 మందికి ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే కాదు. మరి ఈ మధ్యకాలంలో 3 డేస్ నుంచి చూస్తే అన్ని యూనియన్స్ కూడా ఈ ఉగాది పురస్కారాలు చేయడం ఈ విశాఖపట్నం జర్నలిజానికి నిజంగా మంచి రోజులు వచ్చినట్టే. మరి ఇప్పుడే పరశురామరాజు గారు కూడా ఒక అసోసియేషన్కి స్థలం అనేది ఇప్పుడు అనౌన్స్ చేసేస్తామని, మరి అదే పరశురామరాజు గారిని కోరుతున్నా. విశాఖపట్నంలో ఎన్ని యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్ కూడా స్థలాన్ని కేటాయించాలి. ఆ బలాన్ని, ఆ శక్తిని భగవంతుడు మీకు ఇవ్వాలని మనసవచ్చ కోరుకుంటున్నాను. మరి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి విలేకరులందరికీ, మిత్రులందరికీ తెలుసు. మరి మేము మాకు తోచిన విధంగా మరి ఈరోజు ఏ కార్యక్రమమైనా ప్రజలకు చేరువవుతుందంటే అది నేను ప్రతి మీటింగ్లో చెప్తున్న జర్నలిస్ట్ వల్ల సాధ్యం. ఈరోజు ఒక మంచి జరుగుతున్న సమాజం అది ఒక విలేకరి రాత్రనక పగలనక ఎండనక వాననక తను కష్టపడి ఆ న్యూస్ని తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి తనకి ఎన్ని బాధలున్నా కానీ ఆ న్యూస్ని ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి, మా ఛానల్లోనే మా పేపర్లోనే ముందు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక మంచి వార్తను ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు పరితపిస్తారు. మరి అలాంటి విలేకరులకు ఎంత చేసినా, ఎంత వాళ్ళ గురించి చెప్పి, మరి అలాంటి జర్నలిస్టు మిత్రులందరికీ మరి నేను కూడా ఆలోచనతో రీసెంట్గా KWJWA అని చెప్పి ఒక యూనియన్ ఫామ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇది యూనియన్ కాదు, అసోసియేషన్. ఇందులో ఏ సభ్యత్వం తీసుకున్నా వాళ్ళ యూనియన్ వాళ్ళు వదిలి రావక్కర్లేదు. వాళ్ళ యూనియన్లో ఉంటూ అవినీతి జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే రాస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కొందరు భయపడి తప్పుడు పని జరగనీయకుండా చూస్తున్నారండి. కొందరు జాగ్రత్తగా పనిచేస్తున్నారండి. దానివల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, పెన్ ఈజ్ మైటియర్ దెన్ ద సోర్డ్. మీ చేతుల్లో ఉన్న పెన్ చాలా శక్తివంతమైన ఆయుధం. ఆ ఆయుధం ద్వారా మనం పేదలకు న్యాయం, ప్రజలకు అన్యాయం జరగనీయకుండా చూడడం, రెండు మనం ఈ లక్ష్యాలు సాధించవచ్చు. కానీ ఒకటి నా విన్నపము, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రాబోయే రోజుల్లో మనం ఇంకా ఏం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఉన్న ప్రాంతంలో మీకు తెలిసిన ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రతిరోజు మందు త్రాగి భార్య పిల్లల్ని కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే మీకు తెలిసిన ఒక అబ్బాయి బెట్టింగ్ చేస్తున్నారు, బాగా నష్టపోయాడు. లేకపోతే ఒక వ్యక్తి బాగా అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేయడానికి మార్గాన్ని చూస్తున్నారు. అటువంటి కుటుంబాలు
మన చుట్టుపక్కల ఉన్నారండి. మనమేమనుకుంటాం, మా కుటుంబంలో అందరూ హాయిగా ఉన్నారు కదా, మా కుటుంబంలో ఏం జరగడం లేదు, నాకు ఏంటి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు జర్నలిస్ట్ వచ్చేసి సమాజానికి రోల్ మోడల్. సో మనం కూడా పట్టించుకోకపోతే, మనం కూడా సాయం చేయకపోతే ఎవరు సాయం చేస్తారు? అందుకే అటువంటి కుటుంబాలు ఇప్పుడు మనం ఏం చేయకపోతే, పట్టించుకోకపోతే, ఒకరోజు ఎక్కువ మందు త్రాగి ఎవరిని చంపేస్తారు, ఎక్కువ గాజాని సేవించి జైలుకి వెళ్తారు, ఎక్కువ అప్పు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటారు, ఎక్కువ అమౌంట్ బెట్టింగ్ చేసుకొని మొత్తం నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటారు. అటువంటి సందర్భాలు రాబోయే రోజుల్లో జరుగుతాయి. కాబట్టి నా ఫ్యామిలీ, నా కుటుంబం, నా కమ్యూనిటీ అలా చూడకుండా ప్రతి కుటుంబమే నా కుటుంబం. ఆ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది జరిగితే, ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే మనం హెల్ప్ చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? సరే, నేను హెల్ప్ చేయలేను, మన సమాజంలో ఎవరైనా ఉన్నారా? పోలీస్ దగ్గరికి వెళ్తే పోలీస్ వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారా? పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తే వింటారా?